వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు క్లాస్లో మనం బుద్ధిజం అలాగే జైనిజం నుంచి మనం ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. అసలు యాక్చువల్లీ బుద్ధిజం అండ్ జైనిజం యు నో వెరీ వెల్. సో బ్రాహ్మణ మతం లేదా వైదిక మతానికి వ్యతిరేకంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 62 new religions came into existence in Indian society. Out of 62, 2 are very important, Buddhism and Jainism. Already they were mentioned in our syllabus. And let's come to the first question. Buddha's teachings to a large extent could be helpful in understanding and resolving the problems of today's society. Analyze critically. Today's society, analyze critically. సో మనకి ఇదే క్వశ్చన్ మనం తెలుగులో చూస్తే, బుద్ధుడు ఏదైతే టీచింగ్ చేశాడో, ప్రీచింగ్స్, బుద్ధుడి బోధనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ ఉన్న సొసైటీ, టుడే సొసైటీని అర్థం చేసుకోవడానికి, అలాగే ఆ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి, సమస్యలను అధిగమించడానికి, అంటే ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడానికి, అలాగే ఆ ప్రాబ్లంని రిజాల్వ్ చేయడానికి ఎంతవరకు ఉపయోగపడతాయన్నది ఇక్కడ మన క్వశ్చన్ అమ్మా. బుద్ధాస్ టీచింగ్స్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ కుడ్ బి హెల్ప్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ రిజాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ టుడే సొసైటీ, ఎనలైజ్ క్రిటికల్లీ. అయితే మనం ఇక పాయింట్ చూడాలి ఇక్కడ. అయితే మనకి ఈ బుద్ధాస్ టీచింగ్స్ మనకి ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతాయి అని తెలుసుకోవాలంటే మనము సొసైటీ గురించి కొంచెం తెలుసుకోవాలి. అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీ, అంటే 21వ శతాబ్దంలో, 21st century 21వ శతాబ్దంలో ఉన్న సొసైటీ గురించి మనం చూడాలి. అయితే మనం 21వ శతాబ్దంలో ఉన్న సొసైటీని మనం అంటే ఇది అని కరెక్ట్గా డిఫైన్ చేయలేమమ్మా. అంటే పరిస్థితులు చాలా మారిపోయాయి. 21వ శతాబ్దంలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇది సొసైటీ ఇది అని మనం చేయలేం. సో కానీ జనరల్గా పీపుల్ ఎట్లా థింక్ చేస్తారు అంటే 21వ శతాబ్దంలో మనకు సొసైటీ ఎట్లా ఉంది అని జనరల్ థింకింగ్ మనం చూసుకున్నట్టయితే, మొదటగా మనకి మోడర్న్ లైఫ్ స్టైల్ వచ్చేసిందమ్మా. మోడర్న్ లైఫ్ స్టైల్, ఆధునిక శైలి, మోడర్న్ లైఫ్ స్టైల్, ఆధునిక జీవన విధానం. అయితే మరి ఈ ఆధునిక జీవన విధానం అనేది మనం ఎట్లా చెప్పగలం అంటే, ప్రపంచం అంతా ఒక చిన్న కుగ్రామం అయిపోయిందమ్మా. మన ప్రపంచమంతా, ఈ గ్లోబ్ అంతా ఎట్లా అయిపోయింది, ఒక స్మాల్ విలేజ్ లాగా అయిపోయింది. ఈరోజు స్మాల్ విలేజ్ లాగా, ఒక చిన్న కుగ్రామం అయిపోయింది. ప్రపంచం అంతా స్మాల్ విలేజ్ లాగా అయిపోయింది. సో పీపుల్కి గ్రేటర్ యాక్సెస్ వచ్చింది ఒకరి నుంచి ఇంకొకరు. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి మీ బ్రదరు యుఎస్లో ఉన్నాడు అంటే మీరు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో మీకు యాక్సెస్ ఉంది మీ బ్రదర్కి. అంటే ఎట్లా, డైరెక్ట్గా ఫోన్ కాల్ ద్వారా. గ్రేటర్ యాక్సెస్ పెరిగిపోయింది. ఇప్పుడు అంతేకాకుండా మీరు ఇప్పుడు యుఎస్ వెళ్ళాలనుకోండి, సో మనం ఇక్కడ బయలుదేరాలనుకోండి, 24 hours తర్వాత మనం యుఎస్లో ఉంటున్నాం. ఆఫ్రికా వెళ్ళాలనుకోండి, 10 hours తర్వాత ఆఫ్రికాలో ఉంటున్నాం. ఇట్లా మనకి యాక్సెస్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఈ కొత్త 19వ శతాబ్దం తర్వాత 20వ శతాబ్దంలో మనకి ఏంటమ్మా ఇట్లా ఫ్లైట్ అనేవి రావడం. ఇలా ఏంటంటే ఈ ఆధునిక శైలి అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోవడం అనేది జరిగింది. ఫస్ట్ పాయింట్ ఆదిక్షణలో ఏంటమ్మా, ప్రపంచం అనేది చిన్న కుగ్రామం అయిపోయింది. రెండోది గ్రేటర్ యాక్సెస్ వచ్చింది ప్రజల మధ్య, గ్రేటర్ యాక్సెస్. కమ్యూనికేషన్ స్కిల్స్కి బ్యారియర్స్ అనేవి పోయాయి. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్కి బ్యారియర్స్ అనేవి లేవు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎవరి నుంచి ఎవరైనా ఇంకా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఏమైందంటే మొత్తం అందరు కాకపోయినా 90% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే యాక్టివ్ పార్టిసిపేషన్ పెరిగిపోయిందమ్మా. యాక్టివ్ పార్టిసిపేషన్ ప్రతి దాంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ పెరిగిపోయింది. విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం పీపుల్ యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడానికి మనకి ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటున్నాయి. ఇదంతా మనకి మోడర్న్ లైఫ్ స్టైల్లో ఒక భాగం అమ్మ. అయితే ఇట్లా అంటే ఇదంతా ఏంటి, మనం ప్రజెంట్ ఉన్న సొసైటీని డిఫైన్ చేయలేం. కానీ సో ఒక మనిషి ఎట్లా అనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, సో మోడర్న్ లైఫ్ స్టైల్, సో ప్రపంచం చిన్న గ్రామం అయిపోయింది, గ్రేటర్ యాక్సెస్ వచ్చేసింది. గ్రేటర్ యాక్సెస్ తర్వాత మనకేంటమ్మా కమ్యూనికేషన్ స్కిల్స్కి బ్యారియర్ అని పోయింది. ఎవరితో అయినా ఎక్కడి నుంచి అయినా మాట్లాడుకోవచ్చు. తర్వాత దానివల్ల యాక్టివ్ పార్టిసిపేషన్, పీపుల్ యాక్టివ్ పార్టిసిపేషన్, ఇక్కడి నుంచి పోయి యుఎస్లో జాబ్ చేస్తున్నారు, లండన్లో జాబ్ చేస్తున్నారు, యాక్టివ్ పార్టిసిపేషన్. ఇది మనం అనుకుంటున్న ఇది. రెండు,
ఈ మోడర్న్ లైఫ్ స్టైల్కి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ తోడైందమ్మా. సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ పాయింట్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ పాయింట్. సో మనకు తెలుసు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ఎత్తుకెళ్ళిపోయిందో. మనకు జనరల్ ఎస్సీలో కూడా సపరేట్ పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల మనిషి ఈ కాంక్వర్ నేచర్ని జయించాడు. ఈ కాంక్వర్ నేచర్ డిసీజెస్, ప్రకృతిని కాంక్వర్ చేశాడు, డిసీజెస్ని ఓవర్కమ్ చేశాడు, న్యాచురల్ బ్యారియర్స్ అన్నవి లేకుండా చేశాడమ్మా. న్యాచురల్ బ్యారియర్స్ అంటే సహజసిద్ధం, ఇక్కడి నుంచి ఇది సహజసిద్ధమైన నేచురల్ బ్యారియర్స్, సహజ సిద్ధమైన అడ్డంకులు ఏమీ లేకుండా చేశాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంత స్థితికి వెళ్ళిపోయింది. ఈరోజు మనకి సునీత విలియమ్స్ స్పేస్లో ఉందంటే మీరు చూడండి మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు. చంద్రమండలం మీద రీసెంట్గా మనం చంద్రమండలం మీదకి సౌత్ పోల్కి పంపించామంటే ఎంత గ్రేట్ ఇది. ఇవన్నీ కాకుండా మనకి పిఎస్ఎల్వీలు, జిఎస్ఎల్వీలు, ఈ టెక్నాలజీ, మనకి శాటిలైట్స్, ఈరోజు టీవీలు, ఫోన్స్, సెల్ ఫోన్స్ అండ్ ఇవన్నీ ఎంత అంటే సహజ సిద్ధమైన అడ్డంకులన్నీ తొలగిపోయి చాలా డిసీజెస్కి కనిపెట్టాడు. రీసెంట్గా మనం చూస్తే కరోనా వైరస్, అట్లా కరోనా వైరస్కి ఎన్ని రకాలైన వ్యాక్సిన్స్ వచ్చాయి. మనం ప్రకృతిని జయించాడు. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి తోడైందమ్మా. రెండో పాయింట్. అంటే ఇవన్నీ ఏంటంటే మనిషి ఊహ ఎట్లా ఉన్నాం మనది ప్రజెంట్ ఎట్లా ఉందని. థర్డ్ పాయింట్, ఈ మోడర్న్ లైఫ్ ఏంటంటే డిస్టర్బింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ అయిపోయిందమ్మా. థర్డ్ వన్ ఈజ్ పర్హాప్స్ మోర్ డిస్టర్బింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో ఇవి ఉన్నాయి కానీ మనం చూస్తే మనం ఏం చూస్తున్నాం, చాలా డిస్టర్బింగ్గా, అంటే ఎవరికి ప్రశాంతత లేకుండా పోయింది. ఎందుకు ఈ ప్రశాంతత లేకుండా పోయింది అంటే ఒకటి, ఫస్ట్ వన్ మనం పాయింట్ చెప్పినట్టు గెట్టింగ్ క్లోజర్. ఇది ఒక స్మాల్ విలేజ్గా మారిపోవడం. అంటే ఫోన్తో మనిషి ఎప్పుడు మనిషిని చూడకుండా మనిషి ఫోన్ చూసుకుంటూ అట్లా ఫోన్తో మాట్లాడుకుంటూ అట్లానే ప్రతి చోట అట్లానే నడుస్తుందమ్మా. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి మనం వచ్చినా పట్టించుకోవట్లేదు వాళ్ళ ఫోన్. అంటే గెట్టింగ్ క్లోజర్ అవ్వడం ఒకటి. తర్వాత కమ్యూనికేషన్ బ్యారియర్స్ తొలగిపోవడం ఒకటి. ఇవన్నీ ఏంటి, మనం ఎట్లా ఉంటాం, టక్కుని మెసేజ్ వస్తుంది మళ్ళీ దాన్ని చూస్తాం, లేకపోతే ఏదో కాల్ వస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటాడు. సో ఇట్లా దీనివల్ల ఏమైందంటే నీకు ప్రశాంతత అనేది కోల్పోయామ్మా. డిస్టర్బింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దాంట్లో ఏం రాసుకోవాలంటే ఈ పై విషయాలే. గెట్టింగ్ క్లోజర్ ఫస్ట్ పాయింట్. ఎందుకు నీకు డిస్టర్బ్ అయిపోతుందంటే చిన్న కుగ్రామం అయిపోడు. ఇంతకుముందు ఎవడింట్లో వాడు ఉండేవాడు, వాడి ఇంటి పక్కన 4-5 మాట్లాడుకుంటూ ఉండేవాడు. అది గెట్టింగ్ మై పాయింట్. అంతే, వాడి పరిధి అక్కడ. హ్యాపీగా క్రికెట్ ఆడుకునేవాడు, ప్రశాంత్ తినేవాడు, కాలేజీకి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు అట్లే కాదు కదా. చదువుదాని బుక్ తీసేసరికి ఫోన్ వస్తుంది. గెట్టింగ్ క్లోజర్ ఫస్ట్ పాయింట్. కమ్యూనికేషన్ బ్యారియర్స్ తొలగిపోవడం రెండో పాయింట్ ఏమా. అండ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అనేది ఇవి అడ్వాన్స్ అయిపోవడం వల్ల ఏమైందంటేనమ్మా, ఒకటి పొల్యూషన్ ప్రాబ్లం వచ్చింది. రైట్ డౌన్ ఈ పాయింట్కి. ఈ మూడు గెట్టింగ్ క్లోజర్, కమ్యూనికేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల ఏమైందంటే వీటి వల్ల, ఈ మూడిటి వల్ల ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఫస్ట్ మనకి ఎకనామిక్ అండ్ పొలిటికల్ రైవలరీ స్టార్ట్ అయిందమ్మా కంట్రీస్ మధ్య. ఎకనామిక్ అండ్ పొలిటికల్ రైవలరీ కంట్రీస్ మధ్య, ఎకనామిక్ అండ్ పొలిటికల్ రైవలరీ. ఇప్పుడు అదే కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మనకి నార్త్ కొరియా వాడు కొత్త వెపన్ తయారు చేశాడంటే మళ్ళీ అటుపక్క యుఎస్లో మళ్ళీ ఒక కొత్త వెపన్ తయారు చేస్తాడు. చైనా ఒక దగ్గర ప్లేస్ పెట్టుకుందంటే అమెరికా వచ్చి మళ్ళీ ఆ సౌత్ చైనా సీలో ఇంకొక దగ్గర పెట్టుకుంటుంది, సౌత్ కొరియా దగ్గర పెట్టుకోవడం అట్లా. సో ఇట్లా ఈ ఎకనామిక్ అండ్ పొలిటికల్ రైవలరీ పెరిగిపోయింది దేశాల మధ్య. పొల్యూషన్ అండ్ పాపులేషన్ పెరిగిపోయిందమ్మా. పొల్యూషన్ అండ్ పాపులేషన్. టెక్నాలజీ రావడం వల్ల ఏమైంది, మీకు లైఫ్ స్పాన్ పెరిగింది. తర్వాత వెహికల్స్ చాలా వచ్చేసాయి. దీనివల్ల పాపులేషన్ అండ్ పొల్యూషన్ అయిపోయింది. ఇవన్నీ దేనికి దారితీసాయి అంటే స్కార్సిటీ ఆఫ్ రిసోర్సెస్ దారితీసాయమ్మా. స్కార్సిటీ ఆఫ్ రిసోర్సెస్ అంటే వనరులు స్కార్సిటీ, వనరులు లేకుండా అంటే తక్కువ. అయితే ఇప్పుడు ఏవైతే ఈ 4 పాయింట్లు చెప్పానో, ఈ ఎకనామిక్ అండ్ పొలిటికల్ రైవలరీ కానీ, పొల్యూషన్ అండ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కానీ, స్కార్సిటీ ఆఫ్ రిసోర్స్ కానీ, ఇవి మళ్ళీ మనం ఇవన్నీ ఏంటంటే మళ్ళీ తిరిగి తీసుకురాలనేమ్మా. రిసోర్సెస్ స్కార్సిటీ వచ్చింది అనుకోండి, ఎక్కువ వాడామనుకోండి, దాన్ని తిరిగి తెచ్చుకోలేని పరిస్థితిలో అట్లా ఉన్నాం. ఇది మనకి ప్రజెంట్ ఉన్న సొసైటీ అమ్మా. అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీని యూ కాంట్ డిఫైన్ దట్ ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్ యూ జస్ట్ రిమెంబర్. కానీ ఒక మనిషి ఎట్లా అనుకుంటున్నాడు ప్రజెంట్ ఉన్న సొసైటీ, ఇప్పుడు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అంటే మోడర్న్ లైఫ్ ఉంది, నాకు ఇవన్నీ ఉన్నాయి.
2 సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది, నేను ఇది కాంక్వర్ చేశాను. ఇటు చూడండి. 3వ పాయింట్ ఏంటంటే వీటి వల్ల నాకు నా హ్యూమన్ లైఫ్ అనేది, నా లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అయిపోయింది అనుకుంటాం లేదా? ఇవి మీరు అనుకున్న పాయింట్లే ఈ 3. ఈ 2 పాజిటివ్ పాయింట్లు, ఇది నెగిటివ్ పాయింట్. ఎస్, ఇది అయితే మనకి మరి బుద్ధిజం ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇష్యూస్. అయితే మరి బుద్ధిజం మనకు చూసినట్టయితే, బుద్ధిజం ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్లో ఉన్నారు. బుద్ధిజంలో మనకి బుద్ధిజం బర్త్ అండ్ డెత్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటో చెప్పిందమ్మా. బర్త్ అండ్ డెత్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది బర్త్ అండ్ డెత్. బర్త్ అండ్ డెత్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది బర్త్ అండ్ డెత్. సో బర్త్ అండ్ డెత్ తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పింది. అంతేకాకుండా మనకేంటంటే సెకండ్ పాయింట్లో మనిషి ఆల్వేస్ బిజీగా ఉండాలమ్మా. ఆల్వేస్ బిజీగా ఉండాలి. అంటే ఏదో ఒక పనితో ఉండాలి. సో మనకి బర్త్ అండ్ డెత్లో మనం చూసుకుంటే, మనం ఒక మాట చెప్పాలంటే, బుద్ధుడు లుంబినిలో పుట్టిన తర్వాత ఇతను 35 ఏళ్ల వయసులో ఇతను ఏం చేశాడమ్మా? 35 ఏళ్ల వయసులో బోధి ట్రీ కింద ఇతనికి మోక్షం కలిగింది. 35 ఇయర్స్ ఆ టైంలో. 49 డేస్ మనకి బుద్ధగయలో బోధి ట్రీ కింద ఇతను ఎన్లైట్మెంట్ అయిన తర్వాత 49 డేస్ తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 35 ఈ వాజ్ ఎన్లైటెడ్. సో తర్వాత బుద్ధుడు ఏం చేశాడు? మనకి ధర్మచక్ర పరివర్తన అంటే మన బుద్ధుడు బర్త్ అండ్ డెత్ గురించి సిగ్నిఫికెన్స్ ఎక్కడ చెప్పారు సార్ అనకూడదు. అతను చేసిన పనులే మనకు అతను ఏంటనేది. సో జన్మించాడు. 49 రోజుల తర్వాత 35 ఏళ్ల వయసులో 49 రోజులు మెడిటేట్ చేసి ఇతను ఎన్లైటన్మెంట్ మోక్షాన్ని పొందాడు. మోక్షాన్ని పొందిన తర్వాత ధర్మచక్ర పరివర్తన అంటే ఫస్ట్ గెస్ట్ లెక్చర్ ఆఫ్ బుద్ధ టు హీజ్ డిసైపుల్స్. ఇది ధర్మచక్ర పరివర్తన మనకి సారనాథ్లో జింకల వనంలో వాళ్ళ 5 స్టూడెంట్స్కి చెప్పడం జరిగిందమ్మా. 5 స్టూడెంట్స్కి ఏం చెప్పాడు ఇందులో? బుద్ధుడు ఏం చెప్పాడమ్మా? 4 నోబుల్ ట్రూత్స్ చెప్పాడు. 4 నోబుల్ ట్రూత్స్. ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు. కానీ కోరికల్ని జయించాలంటే అవ్వదు, కానీ కోరిక నుంచి వచ్చే దుఃఖాన్ని జయించవచ్చు. యూ కాంట్ ఓవర్కమ్ సారో, యూ కాంట్ ఓవర్కమ్ డిజైర్, బట్ యూ కెన్ ఓవర్కమ్ సారో. కోరికను జయించలేవు, ఎందుకంటే ఏ కోరికలు లేకపోవడం కూడా ఒక కోరికే. సో 3వ పాయింట్ ఏంటమ్మా? సో వన్ కెన్ ఓవర్కమ్ సారో. దాని నుంచి వచ్చే బాధను జయించవచ్చు. ఎట్లా అంటే 4 అష్టాంగ మార్గ ద్వారా నువ్వు కోరికల్ని, నువ్వు బాధను జయించవచ్చు. వెంటనే డిసైపుల్స్ ఏం చెప్పారు? సార్ ఏంటి ఆ అష్టాంగ మార్గ చెప్పండి అన్నారన్నమాట. సో ఇక్కడ చూస్తే అతని తాలూకా ఏవైతే అతను చెప్పాడో అవన్నీ ప్రజెంట్ డే సొసైటీకి చాలా అమ్మా. రైట్ ఎయిమ్ ఉండాలి. అంటే నువ్వు బిజీగా ఉండాలన్నాం కదా, బిజీగా అంటే నువ్వు ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. రైట్ ఎయిమ్ నీకు ఎప్పుడు ఒక ఎయిమ్ ఉండాలి, రైట్ ఎయిమ్ ఉండాలి. దాని పట్ల రైట్ అవేర్నెస్ ఉండాలి. నీకు రైట్ అవేర్నెస్, నువ్వు చేస్తున్న పని మీద నీకు రైట్ అవేర్నెస్ ఉండాలి. దీనికి మనకి రైట్ యాక్షన్ తీసుకోవాలి. నువ్వు రైట్ యాక్షన్ తీసుకోవాలి, సరైన పని చేయాలి. రైట్ యాక్షన్ ఉండాలంటే నువ్వు రైట్ ఎఫర్ట్ పెట్టాలి. సో మనిషి ఎప్పుడు అతని లైఫ్లో ఎప్పుడు బిజీగా ఉండాలమ్మా. ఏదో ఒక పని పెట్టుకోవాలి. ఏదో ఒకటి చావడమో లేకపోతే ఇంకోటో. బిజీ లేకపోతే మనం 21వ శతాబ్దంలో చాలా కష్టంగా ఉంటాం. కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ మనల్ని అడ్డదారి పట్టించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా రైట్ టైం ఇట్లా ఉండాలి. ఇది కాకుండా మొత్తం అష్టాంగ మార్గం అంటే 8 కదమ్మా. 8 స్పోక్స్ వీల్. సో ఇందులో మళ్ళీ రైట్ స్పీచ్, మనం మంచిగా మాట్లాడాలి. రైట్ స్పీచ్, ఎవరిని ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. రైట్ స్పీచ్. సో రోజు మనం మెడిటేషన్ చేసుకోవాలి, ఎందుకంటే మానసిక శక్తి పెరగడం కోసం. రైట్ మెడిటేషన్. సో చాలామంది మనం ఎప్పుడు ఎక్కువగా ఏం చేస్తున్నామా, ఈ టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్తోనే ఉంటున్నాం. లేకపోతే ఎలక్ట్రానిక్ బోర్డ్, లేకపోతే ఫోన్, లేకపోతే కెమెరా, ఇవన్నీ ఏంటి మనకు తెలియకుండానే చిన్న స్ట్రెయిన్ వస్తుంది మెంటల్గా. సో దాన్ని పోవాలంటే రైట్ మెడిటేషన్ చేసుకోవాలి. ఈ మధ్యన ఎక్కువ గొడవలు ఎందుకు వస్తాయమ్మా? సరైన స్పీచ్ లేకపోవడం. ఈవెన్ కంట్రీకి మధ్య ఏంటి, ఎవరో ఏదో ఒక మాట అంటారు, సో దాని ద్వారా ఇంకొక వ్యక్తి ఇంకొకటి అంటాడు. అట్లా రైట్ స్పీచ్ చూసుకోవాలి.
తర్వాత రైట్ లైవ్లీహుడ్ ప్రజెంట్ ఉన్న సొసైటీలో మనం చూస్తే జీవనోపాధి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎట్లాంటి పడితే అట్లాంటి లైఫ్ స్టైల్ మనది, ఫుడ్ ఎట్లా ఉంటుంది మనం. సో అట్లా కాకుండా ఒక పర్ఫెక్ట్ జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. రైట్ లైఫ్ అండ్ రైట్ విజన్ ఉండాలమ్మా. మనకి ఎప్పుడు కూడా విజన్ ఉన్నదనుకోండి మనం పక్కదారి పట్టాం. ఈరోజు మనం 2025లో ఉన్నాం, 24లో ఉన్నాం సారీ. సో 2026కి ఎక్కడ ఉండాలి అంటే నేను డిప్యూటీ కలెక్టర్ అయి ఉండాలి, లేకపోతే మున్సిపల్ కమిషనర్ అయి ఉండాలి 2026. అట్లా ఒక విజన్ ఉండాలి ప్రతి మనిషికి. విజన్ ఉంటే మనల్ని ఏవి పక్కదారి పట్టించలేవు, ఎందుకంటే ఈ విజన్ మనల్ని ఎప్పుడు కంటిన్యూ. సో బుద్ధుడి బోధనలు మీరు చూసినట్టయితే నేటి సమాజానికి చూసారు ఎంతగా మనకి. అయితే సెకండ్ పాయింట్ మనకి బిజీలో మనం బర్త్ అండ్ డెత్ లేక బుద్ధుడి బర్త్ ఎట్లా జరిగింది, ఈవెన్ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి అతను ఎన్లైట్మెంట్ పొంది వాళ్ళ శిష్యులకి ఇట్లా బోధించడం జరిగింది. ఇంతే కాకుండా అతను ఒక పాయింట్ చెప్పాడమ్మా, మీరు ఏమైనా చేయండి కానీ మధ్య మార్గాన్ని అనుసరించండి. డోంట్ గో ఫర్ ది ఎక్స్ట్రీమ్స్, యూ అవాయిడ్ ది ఎక్స్ట్రీమ్స్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అంటే ఎట్లా అమ్మా, రాత్రి 4 గంటలకు పడుకుంటున్నారు, ఉదయం 4 గంటలకి, ఎప్పుడో మధ్యాహ్నం 2 గంటలు లెగుస్తున్నారు. దానివల్ల ఏంటి, బయలాజికల్ సైకిల్ డిస్టర్బెన్స్ అయిపోద్ది. ఎక్స్ట్రీమ్స్ ఆల్వేస్ డేంజర్. సో దేన్ని కూడా నువ్వేంటంటే యాజ్ ఈక్వల్ యాజ్ టు యూ, నీకు సమానంగా చూడాలి ఈ భూమి మీద ఉన్న ప్రతిదాన్ని. యాజ్ ఈక్వల్ యాజ్ టు యూ, నీకు సమానంగా. మిడిల్ పాత్, మధ్య మార్గంలో పోవాలి. ఏది నువ్వు ఇట్లా చూడకూడదు, ఏది ఇట్లా చూడకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు గ్రూప్ 1 రాస్తున్నారు కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 1 అనేది అమ్మో డిప్యూటీ కలెక్టర్ చాలా పెద్దది అని ఇలా చూడకూడదు. అకార్డింగ్ టు బుద్ధ చూస్తే ఏమవుద్ది, మీకు భయం వేస్తుందమ్మా. భయం వల్ల మనం అచీవ్ చేయలేం. అట్లా అని చెప్పి ఇట్లా మనం అది పెద్ద విషయం కాదులే, మనం ఇంతకుముందు చాలా ఎగ్జామ్లు రాసామని ఇట్లా కూడా చూడకూడదు. ఇట్లా చూస్తే ఏమవుతుంది, మీకు నెగ్లిజెన్స్ వస్తుంది. నెగ్లిజెన్స్ వల్ల కూడా రాదు. భయం వల్ల మనం ఏమీ సాధించలేం, నెగ్లిజెన్స్ వల్ల ఏం చేయలేం. అందుకే బుద్ధ మిడిల్ పాత్ మీరు చూస్తే యాజ్ ఈక్వల్ యాజ్ టు, ప్రతిదీ నీకు ఈక్వల్గా చూడాలి. ఓకేనా, మిడిల్ పాత్లో పోవాలి. డోంట్ గో ఫర్ ద ఎక్స్ట్రీమ్స్. ఏ విషయంలో కూడా నువ్వు ఎక్స్ట్రీమ్స్కి పోకూడదు. ఎక్స్ట్రీమ్స్ ఆల్వేస్ డేంజర్. ఎక్కువ బాధ పడకూడదు, ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు, ఎక్కువ ఫ్రస్ట్రేషన్ తీసుకోకూడదు. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్ అమ్మా? గో ఫర్ మిడిల్ పాత్, నీకేం ఉండదు. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం తెచ్చామా ఏం తీసుకుపోతాం అనే కాన్సెప్ట్ని కూడా మనం ఇక్కడ తీసుకురావచ్చు అట్లా. ఎస్, ఎనీవే కమింగ్ టు ద పాయింట్, డోంట్ టేక్ ఎనీథింగ్ టూ మచ్ సీరియస్. యూ హ్యావ్ టు అవాయిడ్ ద ఎక్స్ట్రీమ్స్, గో ఫర్ ద మిడిల్ పాత్. ఇట్స్ వండర్ఫుల్ డాక్ట్రిన్ సెట్ బై గౌతమ బుద్ధ. ఏమా, అది కాకుండా ఇంకొక పాయింట్ మీకు చెప్తానమ్మా. ప్రత్యుత్పాత సిద్ధాంత అని ఇంకొకటి చెప్పాను. ప్రత్యుత్పాత సిద్ధాంత. సో ఇందులో ఇదేంటి అంటే మనకి న్యూటన్ మనకి ఈ 19th సెంచరీలో చెప్పిన ఎప్పుడు చెప్పాడమ్మా ఇతను, ఎప్పుడో క్రీస్తు పూర్వంలోనే చెప్పాడు. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ రియాక్షన్. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, మీరు అది గమనించుకోవాలి. చర్య చేసేటప్పుడు మీరు గమనించుకోవాలి. ప్రతి చర్యకు ఎవ్రీ యాక్షన్. ప్రత్యుత్పాత సిద్ధాంతం అంటే ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ రియాక్షన్ అమ్మా. ప్రతి మీరు చేసేదానికి ప్రతిచర్య. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు పనులు చేయండి. అదే మీరు ఈ పనులు చేశారనుకోండి, మీకు ప్రతిచర్య ఎలా ఉంటుంది, ప్రతిచర్య మీకు సూపర్గా పాజిటివ్గా ఉంటుంది అనే పాయింట్ చెప్పడం జరిగిందమ్మా. ఇవన్నీ మనం ఏంటమ్మా, సో మనం బుద్ధిజంలో మనం ఎందుకు బర్త్ అండ్ డెత్ తాలూకు సిగ్నిఫికెన్స్, బిజీగా ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పాను. అంతేకాకుండా ఎప్పుడు కూడా మనకి బెనిఫిట్స్ అనేవి గుడ్ డీడ్స్ అంటే మనకి ఎట్లా మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది ప్రత్యుత్పాత సిద్ధాంతం చెప్తుంది. అయితే చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో ఏమనుకుంటారంటే, కొంతమంది చాలా ఆప్టిమిజంగా ఉంటారమ్మా, ఆశావాదులు ఉంటారు. అరే మనకేంట్రా సునీతా విలియమ్స్ అందోని వెళ్ళిపోయింది, మనకు శాటిలైట్స్ మొత్తం మారిపోయింది అట్లా అని. కొంతమంది పెసిమిజం అంటే నిరాశవాదులు ఉంటారు. ఈ టెక్నాలజీ వల్ల, రేడియేషన్ వల్ల మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి, పక్షులు అయితే చనిపోతున్నాయి, మనకైతే చెవులు పగిలిపోతుంది, పాపులేషన్ పెరిగిపోతుంది, దానివల్ల ఏంటంటే రకరకాల ఇబ్బందులు, యాక్సిడెంట్లు, ఇవి అవి, పొల్యూషన్ పెరిగిపోతుంది, ఇవన్నీ. ఇలా కొంతమంది పెసిమిస్ట్, ఇట్లాంటి కాదు ఇంకోలాగా ఉండాలి లైఫ్ అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఆ రోజుల్లో మంచిగా పొలంకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని అట్లా అనుకున్న వాళ్ళు ఈ లైఫ్ని
అంతగా ఇష్టపడరు. అంటే ఆ పాయింట్ రాసుకోండి అమ్మా. కొంతమంది ఏంటంటే గ్రేట్ డిగ్రీ ఆఫ్ ఆప్టిమిజం, చాలా ఆశావాదులు ఉంటారు. కొంతమంది ఈక్వల్ డిగ్రీ ఆఫ్ పెసిమిజం, నిరాశావాదులు ఉంటారు. ఆల్రెడీ ఉన్నారు, 2 రకాల జనాలు కూడా ఉన్నారు. నాకు సిటీ లైఫ్ స్టైల్ నచ్చట్లేదు, మా ఊరు వెళ్ళిపోయి పొలం పని చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తారు. ఏమా అయితే ఇక్కడికి వస్తే ఇప్పుడు మనకి ఈ ఆశావాదుల గురించి మనం మాట్లాడుకుంటే, ఆశావాదులు ఎలా ఉంటారంటే ఇంకా మనిషి అన్నీ సాధించేశాడు, ఇంకా కాంక్వర్ చేయడానికి ఏమీ లేదు, ఇక్కడి నుంచి ఆకాశంకి వెళ్ళిపోయాడు, స్పేస్లోకి వెళ్ళిపోయాడు, చంద్రమండలం మీదకి మనుషులు వెళ్ళిపోయారు, మార్స్ మీదకి ఏంటమ్మా స్పేస్ షటిల్ పంపించాడు, ఈవెన్ సాటర్న్ మీద కూడా స్పేస్ ఒకటి శాటిలైట్ లాంటిది అట్లా పంపించారు. అట్లా ఆల్మోస్ట్ సోలార్ సిస్టమ్ అంతటిని కవర్ చేసే, ఈవెన్ రీసెంట్గా ఆదిత్య L1 సంథింగ్ అని చెప్పి సోలార్ దగ్గరికి L1 సంథింగ్ ఉంది, అక్కడి వరకు పంపించారు. ఇట్లా మనిషి కాంక్వర్ చేయడానికి ఏమీ లేదు, ఇంకా అంతగా కాంక్వర్ చేసేసాడు అన్నట్టు ఆశావాదులు అనుకుంటారమ్మా. అయినా స్టిల్ ఇప్పుడు కూడా మనం చూస్తే కొన్ని ఛాలెంజెస్ ఇంకా మనిషికి ఉండిపోయామ్మా. అవి ఏంటంటే కొన్ని డిసీజెస్కి ఇంకా సరిగ్గా మందు కనుక్కోలేదు ఏమా. ఇప్పుడు క్యాన్సర్ ఉంది, సరైన ట్రీట్మెంట్ లేదు. కరోనా ఉంది, సరైన ట్రీట్మెంట్ లేదు. కొన్ని వాటికి సరైన ఇంకా లేదు. మేబీ దెర్ ఆర్ స్టిల్ సమ్ డిసీజెస్ దట్ ఛాలెంజెస్ హిమ్. కొన్ని డిసీజెస్ ఇంకొక పాయింట్ ఏంటంటే మ్యాన్ జనరల్గా ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలాన్ మస్క్ని చూస్తే ఏమనుకుంటారు, మనుషుల్ని స్పేస్లోకి తీసుకురావాలని. ఆల్రెడీ అది స్టార్ట్ అయింది. అది గట్టిగా పాయింట్ అమ్మా. ఇంకా అంటే ఒక 100 కిలోమీటర్ల పైకి, అట్లా కాకుండా స్పేస్ స్టేషన్ దగ్గరికి తీసుకురావడం, లేకపోతే చంద్రమండలానికి ల్యాడర్ వేస్తానని కొత్త పాయింట్స్ కొన్ని ఉన్నాయి, లేకపోతే చంద్రమండలం మీద రైల్వే స్టేషన్ ట్రైన్ నడుపుతామని, ఇట్లా కొన్ని కోరికలు ఉండిపోయాయి. ఇంకా మనిషి అక్కడికి వెళ్ళాలి అని, అంటే ఎప్పుడో చంద్రమండలం మీదకి మనిషి వెళ్ళాడు అంటారు, కానీ ఇప్పుడు చంద్రమండలం మీదకి కానీ మార్స్ మీదకి కానీ మనిషిని పంపించాలి అన్నీ కొన్ని ఉండిపోయాయి. ఇవి ఇంకా స్టిల్ దేర్ ఆర్ ఛాలెంజెస్. ఇప్పటికీ ఆ ఛాలెంజెస్ మనకి కనబడుతున్నాయమ్మా. అయితే మనకి ఆప్టిమిజం ఉన్న వాళ్ళు ఇట్లా అనుకున్నారు. అయినా కొన్ని ఛాలెంజెస్ డిసీజెస్ విషయంలో కానీ, లేకపోతే మనిషి ఒక దగ్గర ఉండాలి, చంద్రమండలం ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మార్స్ ఇల్లు కట్టుకోవాలి, అట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఉన్నాయి పాజిటివ్ వాదులు. అదే నిరాశవాదులు ఏమనుకుంటారంటే ఇన్ని ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని లాస్ అయ్యాం, అవి మనం రికవర్ చేయలేనివి, కొన్ని లాస్ అయ్యాం. ఆ లాస్ అయింది ఏంటనేది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, పొల్యూషన్ వైజ్ కానీ. ఇప్పుడు ఢిల్లీ చూసారనుకోండి, ఢిల్లీలో ఎంత కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది ఢిల్లీలో. ఒకరోజు తీసుకెళ్ళిన కారు 2వ రోజు తీసుకెళ్ళిన పరిస్థితి అక్కడ ఉంది. ఇవన్నీ ఇట్లా ఇది మనం ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయాలమ్మా. అయితే మనకి ఇంకొక 2 పాయింట్స్ ఏంటంటే ఇక్కడ బుద్ధిజం మరి ఇట్లా ఈ పెసిమిస్టులు ఎవరైతే ఉంటారో, పెసిమిస్టులు కానీ ఆశావాదులు కానీ, వీళ్ళు ఏమైందంటే ఈ ప్రస్తుతం ఉన్న 21వ శతాబ్దంలో కంప్లీట్గా టెన్షన్కి గురవుతున్నారమ్మా. టెన్షన్కి గురవుతున్నారు. అంటే రకరకాల సమస్యల్ని ఒకే కాలంలో చేయాలనుకోవడం వల్ల టెన్షన్కి గురవుతున్నారు, చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. అంటే టైం తక్కువ అయిపోతుంది. ఇలా టెన్షన్ పడడం వల్ల ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ దిస్ ఏమవుతుందంటే ఆబ్వియస్లీగా మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ యాక్టివిటీ నుంచి ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నాడమ్మా. అంటే ఇప్పుడు చాలా విషయాలు ఒకే చోట ఉంటాయి, దానివల్ల అతను టెన్షన్ పెరిగిపోద్ది. టెన్షన్ పెరిగిపోవడం వల్ల అతను ఎస్కేపిజం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎస్కేపిస్ట్ యాక్టివిటీస్, అక్కడి నుంచి ఈ ఎస్కేపిస్ట్ యాక్టివిటీ అంటే టూ మచ్ టైం తీసుకుంటాయి. టూ మచ్ టైం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సర్వైవల్కే ఇబ్బంది అయిపోతుంది. ఒక్కోసారి ఎకనామికల్లీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే మనకి ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ద గ్రేటర్ ద ఎకనామిక్ ప్రోగ్రెస్, ద గ్రేటర్ ది పొలిటికల్ ఎన్లైట్మెంట్. మనకి ఎక్కువ ఎక్కడైతే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయో అక్కడ మనకి రాజకీయ పరిస్థితులు కూడా బాగుంటాయి. కాకపోతే ఇప్పుడున్న కాలంలో మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు చాలామంది చూస్తుంటారు, కొంతమంది నైట్ పడుకోవడానికి ఒక పిల్లు వేసుకుంటారు, తెల్లవారు లేవడానికి ఒక పిల్లు వేసుకుంటారు, టాబ్లెట్. చాలామంది ఉంటారు నిద్ర రాక నైట్ టాబ్లెట్ వేసి పడుకునే వాళ్ళు, తెల్లవారు లేవడానికి ఒక పిల్లు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు.
కొంతమంది స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి హాస్పిటల్కి పోతే డాక్టర్ అదే చెప్తున్నాడు, సార్ అందరూ యాంగ్జైటీతోనే వస్తున్నారు అని. ఎందుకు? నీకు ఒకసారి ఈ టెన్షన్స్ ఎక్కువ వర్క్ వల్ల, టెన్షన్ వల్ల ఏమవుతుంది, యాంగ్జైటీ వచ్చిన వాళ్ళు 80% వీళ్ళే వస్తున్నారు, ఈ మధ్యన ఫీవర్ వాటికి ఎవరు రావట్లేదు అంటున్నారు. అంటే నాకు నిద్ర మాత్రం ఇవ్వండి సార్ అని చెప్పి యాంగ్జైటీగానే ఒక మాత్ర ఇస్తారు, మీరు అది నిద్రపోతారు, మీరు అది వేసుకుంటే మంచిగా. అట్లా ఏదో ఒకటి వేసుకుంటలేకపోతే పడుకున్న పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది ఏంటంటే ఈ గాడ్జెట్స్ ఇవన్నీ వచ్చేయడం వల్ల తొందరగా వర్క్ అయిపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు ఉన్న పని అయిపోవడం వల్ల తర్వాత మిగతా అంతా లేజర్ టైం దొరుకుతుంది. దానివల్ల వాళ్ళు బోర్డమ్ ఫీల్ అవుతున్నారు. అంటే బోర్ ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఏం పెట్టుకోవాలి, మనం చెప్పుకున్నాం రైట్ టైం అని, పెట్టుకోవడం వల్ల ఏముంది, బోర్డమ్, మిగతా టైం అంతా బోర్గా ఫీల్ అవుతున్నారు. అది కూడా ఏమవుతుందంటే వాళ్ళ మానసిక పరిస్థితి పైన అది చాలా ఇంపాక్ట్ పడుతుంది. అయితే వీటన్నిటికి కూడా ఏవైతే ఈ పరిస్థితులు కండిషన్స్ ఉన్నాయో వీటన్నిటికి కూడా మనకు బుద్ధ చెప్పినటువంటి ఈ అష్టాంగ మార్గ, ఈ మిడిల్ పాత్, ఈ ప్రత్యుత్త పాద సమపద కరెక్ట్గా నేటి సమాజానికి దారి చూపడానికి ఉపయోగపడతాయి. ఎస్, కన్క్లూజన్.